అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికర్ణ లేఖ యాన్యువల్ అవార్డ్స్ 2024 అవార్డు గ్రహీతలను చూసేద్దాం. ముందుగా లేఖ వాణిజ్య రత్న కుప్పిలి ఆదిస్వరూప్ పట్నాయక్ గారు తుని, శ్రీ ఉమాధర్ పట్నాయక్ గారు వైజాగ్. పెద్దలు భీమారావు గారి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం జరిగింది. లేఖ కళారత్న అవార్డ్స్ శ్రీ తిరుమలరావు గారు శ్రీకాకుళం, డాక్టర్ భోగిల ఉమామహేశ్వరరావు గారు శ్రీకాకుళం, నందిగం హరిభాస్కర్ రావు మ్యాజిక్ సాగర్గా సుపరిచితులు నరసన్నపేట, నెహా పట్నాయక్ గారు రాయ్పూర్, బాసంగి సురేష్ గారు హైదరాబాద్. లేఖ బాల కళారత్న అవార్డ్స్ చిరంజీవి రఘుపాత్రుని వెంకటరామన్ పట్నాయక్ సంబల్పూర్, చిరంజీవి ప్రీతి పట్నాయక్ వైజాగ్, చిరంజీవి రిషాలి ఉరిటి USA, చిరంజీవి రఘుపాత్రుని హర్షిత టీనా వైజాగ్. వీరికి సినీ దర్శకులు సదాశివని శ్రీనివాస్ గారు అవార్డ్స్ని అందజేశారు. ఇప్పుడు లేఖ సేవారత్న అవార్డ్స్ VYSN ప్రసాదరావు గారు విజయనగరం, అవిలాల శ్రీధర్ గారు తిరుపతి, అరికతోట కనకరాజు గారు శ్రీకాకుళం, సంయుక్త పట్నాయక్ గారు కాకినాడ, సదాశివని బాబురావు గారు వైజాగ్, శ్రీమతి మంత్రి సంధ్యారాజ్ గారు రాయ్పూర్. వీరందరికీ పెద్దలు డివి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ని అందజేయడం జరిగింది. ఇప్పుడు లేఖ సేవాదల్ అవార్డ్స్ వికలాంగుల ఆశ్రమ పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ 2 రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్గా కూడా పేరు పొంది అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న PST పట్నాయక్ గారు లేఖ సేవాదల్ అవార్డు అందుకోవడం జరిగింది. అలానే తన ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ గారిని కూడా గౌరవించడం జరిగింది. అలానే సృష్టికర్ణ యువత ఫౌండర్ మానాపురం సురేష్ గారిని, కొత్త వలస సృష్టికర్ణ పెద్దలు అల్లువాడ సురేష్ గారిని కూడా లేఖ సేవాదల్ అవార్డు ద్వారా గౌరవించడం జరిగింది. ఇప్పుడు లేఖ సాహిత్యరత్న అవార్డ్స్ శేఖరమంతి ప్రభాకర్ గారు వైజాగ్, మానాపురం రాజా చంద్రశేఖర్ గారు విజయనగరం, డబ్బేరు ప్రభాకర్ గారు రాయ్పూర్, డబ్బేరు శ్రీకాంత్ గారు వైజాగ్, డబ్బేరు వెంకటరామణ మూర్తి గారు హైదరాబాద్. నెక్స్ట్ లేఖ యూట్యూబర్ అవార్డ్స్ డబ్బేరు సంతోష్ రాజ్ గారు తెలుగు వెబ్ గురు ఛానల్. అలానే మధు ఎడ్యుకేషనల్ అలర్ట్స్ పట్నాయకుని VS మధుసూదన్ గారు విజయనగరం. ఇప్పుడు లేఖ కీర్తిరత్న అవార్డ్స్ బెహ్రా ఉమామహేశ్వరరావు గారు పార్వతీపురం, అక్కుమాంతి రాజా గారు మచిలీపట్నం, బెహ్రా రమేష్ పట్నాయక్ గారు రాయ్పూర్, మురహరి రావు ఉమాగాంధీ గారు వైజాగ్. లేఖ కీర్తిరత్న అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు భూషణ అవార్డ్స్ శ్రీ పోల్మంతి ఉమామహేశ్వరరావు గారు శ్రీకాకుళం, చౌదరి ప్రసాద్ గారు బెంగళూరు, రఘుపాత్రుని భీమారావు గారు భువనేశ్వర్, రాజ్కుమారి పాత్రో గారు రాయ్పూర్, బలివాడ హరిబాబు గారు వైజాగ్, సింహగిరి పట్నాయక్ గారు విజయనగరం, సదాశివని లక్ష్మణరావు గారు వైజాగ్, ARK రావు గారు USA, త్రినాథ స్వామి గారు హైదరాబాద్. భూషణ అవార్డ్స్ ద్వారా పెద్దల్ని సత్కరించడం జరిగింది. ఇప్పుడు లేఖ విభూషణ అవార్డ్స్ శ్రీ పోలాకి అప్పారావు గారు గంగరేగు వలస, వెంకమహంతి మోహన్ రావు గారు ఢిల్లీ, ఉమా పట్నాయక్ గారు భువనేశ్వర్, నాగమహంతి దేవి ప్రసాద్ గారు వైజాగ్, దదీరావు సత్యమూర్తి గారు వైజాగ్, పోల్మాంతి జగన్మోహన్ రావు గారు శ్రీకాకుళం, డాక్టర్ రఘునాథ్ పట్నాయక్ గారు భువనేశ్వర్. పెద్దలకి లేఖ విభూషణ అవార్డ్స్ ద్వారా సత్కరించడం జరిగింది. ఇప్పుడు లేఖ అభినందన అవార్డ్స్ శ్రీ బలివాడ సత్యారావు గారు గాజువాక వైజాగ్, డాక్టర్ కుప్పిలి సురేష్ గారు వైజాగ్, గిరిధర్ పట్నాయక్ గారు వైజాగ్, గౌరీ ప్రభాకర్ దాస్ గారు వైజాగ్, ఏలూరి నాగేష్ కుమార్ గారు హైదరాబాద్. వీరికి లేఖ అభినందన అవార్డ్స్ ద్వారా సత్కరించడం జరిగింది. అలానే ఆల్ ఇండియా సృష్టికర్ణ అధ్యక్షులు డివి కృష్ణారావు గారిని లేఖ టీం స్పెషల్ మెమెంటో ద్వారా సత్కరించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.